అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వారికి మే 17వ తేదీన అనగా శనివారం నాడు వీరి జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. రేపటి రోజున వీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరి రేపటి రోజున మీకు జరగబోయేటటువంటి గొప్ప ఫలితాల గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. వీరికి కొంచెం ఆర్థిక స్థితి అనేది రేపటి రోజున మెరుగుపడడం చూస్తారు. అలాగే వీరు చేసేటటువంటి ప్రతి పనుల్లోనూ కష్టం అనేది కొంచెం తగ్గుతుందనే చెప్పుకోవాలండి. రేపటి రోజున ఈ రాశి వారు చాలా మంచి మనసున్నవారు. అలాగే ఎదుటి వారికి కష్టం వస్తే వారి దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం సహాయాన్ని చేయను అని చెప్పి అనకుండా చక్కగా వారికి సహాయాన్ని చేసి వారి కష్టాల నుండి కూడా బయటపడవేసి వీరు ఆనందంగా ఉండేలాగా వీరి మనస్తత్వం అలా ఉంటుందన్నమాట. అంటే వీరి శక్తికి మించి చేస్తారని చెప్పుకోవచ్చు. అందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా. కాబట్టి వీరి యొక్క మనస్తత్వం ఎప్పుడూ కూడా అంటే చాలా సైలెంట్గా ఉంటారు. అలాగే వీరి యొక్క మనస్తత్వం కూడా సున్నితత్వమైనటువంటి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. వీరు చూడటానికి నలుగురు చూసి కూడా ఏమనుకుంటారు ఏమోనని చెప్పి ఇలా అనుకోరండి. చాలా సైలెంట్గా ఉంటారు. అంటే ఎవరైనా మాట్లాడిస్తేనే మాట్లాడతారు, లేదంటే వీరి పని ఏటో వీరు చూసుకుంటూ వెళ్ళిపోతారు. చాలా తెలివైన వారు. అలాగే వీరిని కదిలిస్తే మాత్రం వాళ్ళతో మనం మాట్లాడలేము అన్నట్లుగా ఉంటారు. అంటే వీరి మాట తీరు ఎలా ఉంటుందంటే చాలా తెలివిగా ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ ఏ పాయింట్ ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ఎదుటివారు నోరు మోసుకుంటారు అన్నట్లుగా ఆలోచించి 1-2 సార్లు జాగ్రత్తగా మాట్లాడతారని. ఇక అలాగే వీరిని మాత్రం తక్కువగా అంచనా ఎవరైనా వేస్తే మాత్రం వారికి చుక్కలు చూపిస్తారండి. అంటే వీరిని తక్కువగా ఎవరూ కూడా అంచనా వేయలేరు. ఎందుకంటే ఎప్పుడు ఎలా వీరి ప్రవర్తన ఏ విధంగా మారిపోతుందో ఎవరికీ తెలియదనమాట. చాలా తెలివిగా చాకిచక్యంగా ఉంటారు. ఏ పనైనా కానీ సాధించాలనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేంత వరకు నిద్రపోరు. అంత ఆసక్తిగా ఉంటారనమాట. అంత పట్టుదల కసిగా ఉంటారు. అలాగే ఒక పనిని పూర్తిగా ముగించేంత వరకు నిద్ర కూడా పోరు. వీరి యొక్క పనితీరు కానీ వీరి మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుందంటే కనుక నలుగురిని అట్రాక్షన్ చేసే విధంగా ఉంటారు. ఇక వీరు ఏదైనా కానీ అంటే ఏదైనా ఒక బట్టలు సెలెక్ట్ చేసినా లేదంటే 10 మందికి ఖచ్చితంగా చెప్పుకునే విధంగా చేస్తారండి. వీరు బట్టలు బాగుంటాయి. అలాగే వీరికి మనస్తత్వం కూడా బాగుంటుంది. వీరు ధరించేటటువంటి బట్టలు కూడా ఎదుటివారిని ఆకర్షించేలాగా ఉంటాయి. మంచిగా చాలా చక్కగా అంటే ఉన్నా లేకపోయినా మనం ఉండేది అంటే ఈ భూమి మీద తినడానికి దుస్తులు ధరించేదానికే కదా అన్నట్లుగా వీరి ప్రవర్తన అలా ఉంటుందన్నమాట. చక్కగా అంటే నలుగురిలో కలవడానికి అలాగే హుందాగా ఉండడానికి ఎక్కువగా వీరు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఎంత డబ్బులైనా సరే పోగేసి ఆభరణాలకు బట్టలకు ఎక్కువగా డబ్బులను పెడుతూ ఉంటారు. ఇక అయితే రేపటి రోజున వీరికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. అలాగే వీరికి రేపటి రోజున ఎటువంటి టెన్షన్స్ లేకుండా వీరి పనుల్లో వీరు చాలా అంటే చాలా సాఫీగా వీరి పనులను కొనసాగించుకుంటారు. చాలా తెలివిగా వీరిని అంటే చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా చాలా చాకిచక్యంతో ఆలోచించి 1-2 సార్లు జాగ్రత్త పడి మరీ పనులను ముగిస్తారు. అలాగే వీరి చుట్టాల్లో కానీ బంధువుల్లో కానీ లేదంటే దగ్గర అనుకున్న వాళ్ళలో అనుకున్న వాళ్ళలో వీరికి కొంచెం శత్రువులు కూడా ఎక్కువగా పెరిగారండి. అయితే ఎందుకు పెరిగారంటే వీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు ఈ మధ్య కాలంలో. కాబట్టి అంతేకాకుండా చాలా హుందాగా అందంగా కూడా ఉంటారు. మంచిగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీరి యొక్క జీవితం కూడా చక్కగా ఉంటుంది. 3 పువ్వులు 6 కాయలుగా ఉంటూ ఉంటారని చెప్పుకోవాలి. అయితే వీరికి ఎక్కువగా నరదృష్టి ఎక్కువగా ఉందండి. కాబట్టి ఈ నరదృష్టి నరఘోష కారణంగా ఈ రాశి వారికి తరచుగా కొన్ని అనారోగ్య సమస్యలు కూడా రావడం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉన్నారనే చెప్పుకోవాలి. అంటే వీరిని చూసి కొంతమంది ఈర్ష్యా స్వభావంతో ఎవరో కాదండి కుటుంబంలో ఉన్నవారు కావచ్చు, లేదంటే బంధువర్గం కావచ్చు, ఇంకా చెప్పాలంటే సన్నిహితులు స్నేహితులు ఇలా ఎవరైనా కానీ వీరిని చూసి కుళ్ళుకునే విధంగా వీరి మెయింటెనెన్స్ అలా ఉంటుందన్నమాట. కాబట్టి రేపటి రోజున ఏమిటంటే కొంతమంది వ్యక్తుల ద్వారా కొంచెం మీకైతే అంటే నరదృష్టి కారణంగా కొంచెం మీరు అంటే ఒత్తిడికి లోనవడం, అసౌకర్యంగా ఫీల్ అవ్వడం లాంటివి జరుగుతాయి. కాబట్టి కొంచెం మీ మీద మీరే కొంచెం అంటే కళ్ళుప్పుతో కానీ లేదంటే ఎర్రనీళ్ళతో కానీ దిష్టి తీసేసుకోవడం మంచిదండి రేపటి రోజున. అలాగే ఎలాగో రేపటి రోజున శనివారం కాబట్టి మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఒకటి ఉంది. అదేమిటి అంటే రేపటి రోజున ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకోవడమో లేదంటే ఆదివారం రోజు ఎర్రనీళ్ళను మీ చుట్టూ తిప్పి
దిష్టి తీసేసుకోవడం, ఇష్టదైవాన్ని దర్శించుకుంటూ ఉండడం, శనివారం వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళడం, మంగళవారం ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళడం, సోమవారం శివాలయానికి వెళ్ళడం, ఇలా మీ ఇష్టదైవాన్ని దర్శించుకుంటూ నరదృష్టి తీసివేయమని చెప్పి భగవంతుని కోరుకోవడం, మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరాలని చెప్పి భగవంతుని కోరుకోవడం, ఎవరి నరఘోష నరఏడుపు ఇవేవి కూడా మీ మీద ఉండకుండా భగవంతుణ్ణి చూడమని చెప్పి ప్రార్థించండి, భగవంతుణ్ణి అడగండి. ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలండి. మీరు ఈ విధంగా చేయడం వలన మీ మీద దైవానుగ్రహం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నరదృష్టి కానీ ఏ నరఘోష కానీ ఏమీ చేయలేవని చెప్పుకోవాలి. కాబట్టి ఈ రాశివారు రేపటి రోజున వినబోతున్నటువంటి గొప్ప శుభవార్తలు కూడా లేకపోలేదండి. చక్కగా రేపటి రోజున మీరు మంచి శుభవార్తలను వినబోతున్నారు. అయితే మీరేంటంటే అండి కొన్ని శుభవార్తలను దగ్గరకు వచ్చి మరి మీరు వినాలి, ఇంకా కాసేపట్లో మీరు ఒక మంచి శుభవార్త వినబోతున్నారు అనే సమయానికి అది చాలా రోజుల నుండి కొన్ని దూరం అయిపోతూ ఉన్నాయి మీ నుండి. కాబట్టి ఆ విషయాల్లో కూడా కొంచెం మీరు డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. కాబట్టి మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు అవతల వారికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క శుభవార్తలు మీ చెవిన పడకుండా చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనిని ఎవరితో కూడా చెప్పుకోకండి. అలాగే ఆ అవకాశం అనేది తిరిగి వారి చేతిలోకి వెళ్ళేటటువంటి ఏడుపుతో కానీ లేదంటే అసలు ఆ అదృష్టాన్ని మీకు దక్కకుండా చేసేదానికి కూడా వెనకాడరు కొంతమంది వ్యక్తులు. కాబట్టి ఎవరితో కూడా మీరు వినేంత వరకు, మీరు ప్రారంభించినటువంటి పని పూర్తయ్యేంత వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా ఉండడమే చాలా మంచిదని చెప్పుకోవాలి. ఇంకా చెప్పినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున మంచి శుభవార్తలు ఏ సమయంలోనైనా కానీ, అంటే ఏ వ్యక్తుల ద్వారానైనా కానీ మీరు చక్కగా రేపటి రోజున రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివారు బాగుపడుతున్నారంటే ఆ బాగును చూసి ఏడ్చే వాళ్ళే తప్ప మనం కూడా బాగుపడతాంలే అని చెప్పి మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవరూ కూడా ఈ రోజుల్లో లేరు. కాబట్టి ఈ నిజాన్ని మీరు తెలుసుకోవాలి. ఇక ఆలస్యం చేయకుండా మంచిగా మీరు వినబోతున్నటువంటి శుభవార్తల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి శుభవార్త, మీకంటూ సొంత ఇల్లు మీకు నచ్చినట్లుగా కట్టుకోవాలని చెప్పి ఒక స్థలాన్ని కొనాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. ఆ స్థలం అనేది మీకంటే, అంటే ఆ స్థలాన్ని కొనడం కానీ లేదంటే కట్టినటువంటి ఇంటిని మీరు తీసుకోవడం కానీ లేదా ఆ గృహ నిర్మాణం చేపట్టేటటువంటి పనులు రేపటి రోజున చేపట్టడం కానీ ఇటువంటివన్నీ కూడా ఇంటికి సంబంధించి ఒక ప్రాపర్టీ అయితే, స్థలం కానీ ఇల్లు కానీ ఒకటైతే ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క రేపటి రోజున కొన్ని పనుల్లో కొంచెం మీరైతే చూస్తారు. అలాగే ఇది ఒక మంచి శుభవార్త అండి. ఇక రెండవ శుభవార్త ఏమిటంటే కనుక ఈ రాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా రేపటి రోజున వివాహానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు జరిగేటటువంటి అవకాశం, భాగ్యం అయితే రాసిపెట్టి ఉందండి. కాబట్టి మీరు కొంచెం గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు నచ్చినటువంటి, మీరు మెచ్చినటువంటి వారితో మంచిగా కలిసిపోయేటటువంటి అర్ధాంగో లేదంటే భర్తను మీరు పొందేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇది కూడా ఖచ్చితంగా రేపటి రోజున మీ జాతక ఫలితంలో ఉంది. ఇక అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కదా. ఈ భూమి మీద మనిషి నిండు నూరేళ్లు సంతోషంగా బ్రతకాలంటే డబ్బు కంటే కూడా ముఖ్యంగా ఉండాల్సింది ఆరోగ్యం. కాబట్టి ఇది చాలా అవసరం, ఇది ఒప్పుకోవాల్సినటువంటి నిజం కూడాను. కాబట్టి రేపటి రోజున మీకు ఆరోగ్యం అనేది కూడా మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఎవరైతే అనారోగ్యంతో చాలా రోజుల నుండి అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్న వారికి కూడా రేపటి రోజున ఈ యొక్క అనారోగ్య కారణంగా మీరు ఏదైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఆ డిప్రెషన్ నుండి రేపటి రోజున మీరు పూర్తిగా బయటపడతారనే చెప్పుకోవాలి. ఈ విధంగా రేపటి రోజున అనారోగ్య సమస్యలు కూడా మీ నుండి దూరం అయిపోతాయనే చెప్పుకోవాలి. అంటే ఆరోగ్యంగా ఉండడం కూడా ఒక శుభవార్తే కదండి. ఆరోగ్యంగా మన యొక్క శరీరం మనకు సహకరించడం అనేది కూడా మన అదృష్టంగా భావించాలి. అలాగే రేపటి రోజున మీకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, అంటే ఈ రాశి వారు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా రేపటి రోజున ఉద్యోగ అవకాశం అయితే, ఉద్యోగ యోగం అయితే మీకు మీ జాతక ఫలితంలో రేపటి రోజున స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగంలో మంచిగా ప్రమోషన్స్, ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారికి ప్రమోషన్స్ రావడంతో పాటు శాలరీ అనేది ఇంక్రీజ్ అవ్వడం, ఇటువంటివన్నీ కూడా ఉద్యోగ రూపంలో మీకు నచ్చినటువంటి శుభవార్త మీరు రేపటి రోజున వినబోతున్నారు. ఇది కూడా ఒక మంచి శుభవార్తేనండి. ఈ విధంగా రేపటి రోజున మీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి ఎన్నో రోజుల నుండి శుభవార్తలు రాబోతూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భాలు లేకపోలేదు. అయితే రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అయితే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీకు జరిగేటటువంటి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సానుకూలంగా మీకు అన్ని విధాలుగా కూడా నచ్చే విధంగా జరగాలంటే మాత్రం రేపు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే చక్కగా స్నానం ఆచరించి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకొని మీ యొక్క సంకల్పాన్ని స్వామికి చెప్పుకొని మీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా స్వామికి చెప్పుకొని అన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా రేపటి రోజున గడిచిపోవాలని ప్రశాంతంగా స్వామికి చెప్పుకోండి.
కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఈ విధంగా ఉన్నాయండి. అలాగే రేపటి రోజున మీకు దేవాలయ దర్శనాలు చేసుకునే వారికి, అలాగే ఎక్కడైనా కానీ దూర ప్రాంతాలకు కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళాలని చెప్పి, ప్రయాణాలు సాగించాలని చెప్పి ఇలా అనుకునే వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా రేపు సాయంత్రానికి మీరు చాలా ప్రశాంతమైనటువంటి రోజుగా రేపటి రోజున మీకు గుర్తుండిపోయే విధంగా రేపు గడపబోతున్నారు. మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు మే 17వ తేదీన ఏ విధంగా ఉండబోతున్నాయనేది తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.